ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు స్వామి యొక్క సేవా టికెట్లని ఇప్పుడు ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంచారు. జూలై మంత్కి సంబంధించి స్వామివారి సేవా టికెట్లను అయితే మీరు టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో సేవా టికెట్లను మీరు ఎలా అప్లై చేసుకుంటే మీకు 100% ఛాన్సెస్ ఉంటాయి ఆ స్వామివారిని దర్శించుకోవటానికి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అలానే సేవా టికెట్లని ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఏ విధంగా బుక్ చేసుకుంటే మీకు సేవా టికెట్లు ఖచ్చితంగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు టీటీడీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ వెబ్సైట్కి కనుక మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ ఏ సేవలు ఏ రోజు మీరు అప్లై చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే సేవా టికెట్స్ అనేది 18 నుంచి 20వ తారీఖు వరకు ఉన్నాయన్నమాట. సో మీరు ఈలోపే ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాలి. అలానే ప్రతి ఒక్క సేవలు ఏ టైమింగ్స్లో అవైలబుల్ ఉంటాయి అనేది ఇక్కడ డీటెయిల్డ్గా ఇస్తారు. సో ఈ సేవా టికెట్లని అప్లై చేసుకునే ముందు మీరు ఎవరెవరికైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సేవా టికెట్లని వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్లు మరియు మీరు ఏ ఫోన్ ద్వారా అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ అండ్ ఆ మొబైల్ మీ దగ్గర ఉండాలన్నమాట. ఎందుకంటే ఓటీపీ వస్తుంది, అది మీరు ఎంటర్ చేయాలి కాబట్టి. సో ఏ ప్రాసెస్లో మీరు ఫాలో అయితే సేవా టికెట్లు 100% వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఫస్ట్ ఈ సేవా టికెట్లు అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది కదా, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చినాక మీకు ఒక ఓటీపీ అనేది మీ ఫోన్కి వస్తుంది. సో ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసిన తర్వాతే మీరు లోపలికి వెళ్ళి అప్లై చేసుకోగలరు. ఇక్కడ మీరు క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మీరు ఆ పేజ్కి వెళ్తారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. మీరు సేవా టికెట్లకి అప్లై చేసుకునే టైంలో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి మీరు ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ అండ్ అగ్రీడ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి మీరు అప్లై చేసుకునే ముందు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదవండి. సేవా టికెట్లకి అప్లై చేసుకోవటానికి ఏమేం ఫాలో అవ్వాలి అనేది ఇస్తారనమాట. ఇది అన్నీ కంప్లీట్గా చదివి ఇక్కడ టిక్ చేసుకున్నాక కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మీ జనరల్ డీటెయిల్స్ ఇక్కడ, అలానే పిలిగ్రిమ్ డీటెయిల్స్ అంటే ఎవరెవరైతే సేవా టికెట్లకి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ పిలిగ్రిమ్ డీటెయిల్స్లో ఇవ్వాలి. సో ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను. మీ యొక్క ఈమెయిల్ అడుగుతున్నారు సెకండ్ ఫీల్డ్లో. సో ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ని ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ కంట్రీ క్లిక్ చేయాలి, అలానే స్టేట్, అలానే సిటీ. మీరు కరెక్ట్గా ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఎందుకంటే వన్స్ మీరు మొత్తం డీటెయిల్స్ ఇచ్చి మొత్తం ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే మళ్ళీ మీరు మోడిఫికేషన్ చేసుకోవటానికి కుదరదు. కాబట్టి మీరు ముందుగానే మీ యొక్క ఆధార్ కార్డులో ఏమైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ పిలిగ్రిమ్ డీటెయిల్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ మినిమం 1 అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 2 మాత్రమే. కాబట్టి మీరు ఓన్లీ 2కి మాత్రమే అప్లై చేయగలరు. లేదంటే మీరు ఒక్కరు వెళ్ళాలనుకుంటే ఒక్కరు అప్లై చేసుకోండి. మిగతా వాళ్ళకి అప్లై చేయాలంటే మీరు వేరే మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ అయ్యి సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అలానే మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఏజ్ అడుగుతున్నారు. సో మీ ఏజ్ ఎంత అయితే అంత, అలానే మీ జెండర్ అండ్ ఫోటో ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ మరియు పాస్పోర్ట్ ఇచ్చారు. సో నేను ఆధార్ కార్డ్ చేస్తున్నాను. అలానే ఆధార్ కార్డ్ నెంబర్ లాస్ట్ ఫీల్డ్లో ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ 1కి 2 సార్లు చూసుకోండి ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేసి. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్లు
వన్స్ కనుక మీరు కంటిన్యూ క్లిక్ చేస్తే మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోవటానికి కుదరదు. కాబట్టి ముందుగానే సబ్మిట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చూసుకోండి. ఇక్కడ మీకు ఏమేం సేవలు అయితే అవైలబుల్ ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మీరు ఆ సేవలు మరియు వాటి యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూసుకొని మీరు ఏ సేవలకైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాటికి అప్లై చేసుకోండి. ఇక్కడ సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, అలానే అష్టదళ పాద పద్మారాధన, ఈ యొక్క సేవలు అనేవి స్వామివారికి అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా ఏ విధంగా చేస్తే స్వామివారి సేవా టికెట్లు మీకు 100% దొరుకుతాయి అనేసి. సో ఇప్పుడు ఆ టిప్ అనేది నేను చెప్తాను. మీరు స్వామివారి సేవా టికెట్లు ఖచ్చితంగా మీకు రావాలి అనుకుంటే ఇట్లా చేయండి. ఇక్కడ 4 సేవలు అయితే ఉన్నాయి కదా, మీరు ఒకసారి సేవా డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. తోమాల సేవ వచ్చేసరికి 220 per person, అలానే అర్చన వచ్చేసరికి 220 per person, అలానే పాద పద్మారాధన వచ్చేసరికి 1250, అలానే సుప్రభాత సేవ వచ్చేసరికి 120 per person. అండ్ వాటి యొక్క టైమింగ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సేవా టైమింగ్ వచ్చేసరికి పొద్దున 3:30కి అనమాట తోమాల సేవ అయితే, అలానే అర్చనకైతే పొద్దున 4:30కి, అలానే పద్మారాధన అయితే పొద్దున్న 9 గంటలకు, అలానే సుప్రభాత సేవ అయితే పొద్దున్నే 3 గంటలకు. ఇవి అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ సేవ అండ్ డేట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏ డేట్స్ అవైలబుల్లో ఉన్నాయి అని చెప్పి ఇస్తారనమాట. మీకు ఖచ్చితంగా 100% రావాలి అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనేది క్లిక్ చేయండి అనమాట. ఏ డేట్లలో అయితే అవైలబుల్ ఉన్నాయో సేవలు ఇక్కడ అన్నీ టిక్ అవుతాయి అన్నమాట. ఈ గ్రీన్లో కనిపిస్తున్న అన్నీ కూడా మీరు అన్ని సేవలకి అప్లై చేశారు అని అర్థం, మరియు ఆ యొక్క డేట్లలో మీరు అప్లై చేశారు అని చూపిస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు అన్ని సేవలకి అప్లై చేసినట్లు, అలానే ఏమేమైతే డేట్స్ అవైలబుల్ ఉన్నాయో జూలై మంత్లో అన్ని డేట్స్కి మీరు టిక్ చేసినట్లు. ఇలా చేస్తే మీకు 100% ఏదో ఒక సేవకైతే ఖచ్చితంగా మీకు స్వామివారి దర్శనం అనేది దొరుకుతుందన్నమాట. ఎందుకంటే ఇవి లక్కీ డిప్ ద్వారా తీస్తారనమాట. కాబట్టి మీరు ఏదో ఒక పర్టికులర్ డేట్లో ఏదో 1 లేదా 2 సేవల్ని చేస్తే మీకు దొరికే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే లక్కీ డిప్ ద్వారా కాబట్టి. అలానే మీరు కనుక ఇట్లా సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ కనుక చేసినట్లయితే అన్ని డేట్స్ మరియు అన్ని సేవలు ఇక్కడ టిక్ అవుతాయి. కాబట్టి మీకు అన్నిటికీ దొరికే ఇట్లా ఏదో ఒక సేవ వీటిల్లో ఖచ్చితంగా దొరికే ఛాన్స్ అయితే మీకు ఉంటుంది. కాబట్టి ఇలా అన్నీ మీరు టిక్ చేసుకున్న తర్వాత మీరు అంతా ఒకసారి చూసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత మీకు కంటిన్యూ టు రివ్యూ అని వస్తుంది. అంటే మీరు ఏమేమైతే అప్లై చేశారో అది ఒకసారి లాస్ట్లో చూసుకోవటం అనమాట. సో దాని మీద కంటిన్యూ టు రివ్యూ మీద క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తుంది. మీ జనరల్ డీటెయిల్స్ మరియు మీరు పెట్టిన పిలిగ్రిమ్ డీటెయిల్స్, అలానే మీరు ఏమేం సేవలకైతే అప్లై చేశారో వాటి యొక్క డీటెయిల్స్ అండ్ ఏ డేట్స్లో అయితే ఉన్నాయో అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో మీరు మొత్తం ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసినాక మీకైతే ఈ సేవలన్నీ కూడా ఏమేమైతే అప్లై చేశారో అవన్నీ సబ్మిట్ అయిపోతాయి. సో ఇట్లా సబ్మిట్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్తో మీ పేరు మరియు మీరు ఎవరికైతే అప్లై చేశారో వాళ్ళు ఈ సేవలకైతే రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. అలానే మీకు కనుక ఈ సేవలు దొరికితే మళ్ళీ 180 days వరకు అప్లై చేసుకోవటానికి కుదరదు. ఇది ఒక మెయిన్ ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ 180 రోజుల వరకు ఆ స్వామివారిని ఈ సేవా టికెట్ల ద్వారా అప్లై చేసుకోవటానికి కుదరదన్నమాట. సో ఇట్లా ఫాలో అయితే మీకు 100% స్వామివారి సేవ దొరికే అదృష్టం మరియు ఆ స్వామివారిని దర్శించుకునే మహాద్భాగ్యం కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.